హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు ఫ్రైడే అండి. అంటే మార్నింగ్ పెట్టాను కదా, గణేషుని నిమజ్జనం చేశాము అని చెప్పి షార్ట్ వీడియో ఒకటైతే పోస్ట్ చేశానండి. ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి. ఇంకా పూజ చేసుకుంటున్నాను. ఫ్రైడే కదా, ఇంకా కామాక్షి దీపం అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. నేను ప్రతి ఫ్రైడే అయితే ఇక్కడ పూజ చేసినప్పుడు మంగళవారము, శుక్రవారాలు అయితే మనీ అయితే పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర అని చెప్పాను కదండి, ధనలక్ష్మి కుంజంలో. ఇదిగోండి ఇక్కడ 100 రూపీస్ అయితే పెట్టుకుంటున్నాను. నా దగ్గర అమ్మవారిది చిన్న వెండి కాయిన్ అయితే ఉందండి. ఆ కాయిన్ అయితే అక్కడ మనీ మీద అయితే పెట్టేసుకుంటాను. ప్రతి ఫ్రైడే మాత్రం నేను కామాక్షి దీపం అయితే వెలిగించుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ కామాక్షి దీపం అయితే వెలిగించాను, చూస్తున్నారు కదా. నేనైతే మిగతా రోజులు పూజ చేసినా చేయకపోయినా శుక్రవారాలు అయితే మ్యాక్సిమం 99% అయితే పూజ చేసుకుంటానండి. ఎక్కువ శాతం కుదరినప్పుడు అయితే ఇంకా ఏం లేదు. మ్యాక్సిమం కుదిరితే మాత్రం ఫ్రైడే కంపల్సరీగా అయితే పూజ చేసుకుంటానండి. కాకపోతే పొద్దున్నే కాకపోయినా కొంచెం ఎండబడ్డాక 10కి అలాగైనా సరే పూజ చేసుకుంటాను. మనకి ఇంకా మనమే పని అన్నీ చేసుకోవాలి కదా, అందుకు కొంచెం నాకైతే లేట్ అవుతుంది. ఇంకా పూజ అంతా అయిపోయాక ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదండి, కొంచెం ఎంత క్లీన్గా పెట్టుకున్నా మనం ఇల్లు అయితే ఎక్కడో ఒక దగ్గర మనకి కొంచెం అదొక రకమైన స్మెల్ లాగా అనిపిస్తుంటుంది కదా. అందుకని నేను ఇక్కడైతే ధూపం అయితే వేసుకుంటున్నానండి. నేను ధూపం అయితే అన్ని రూముల్లోనైతే ఇట్లా వేస్తాను. పూజ అంతా అయిపోయాక హారతి ఇచ్చాక అయితే ధూపం కంపల్సరీ అయితే వేసుకుంటాను. ఈ వర్షాకాలంలో ధూపం వేసుకుంటే మనకి ఒక మంచి స్మెల్ బాగుంటుందండి. అలాగే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ధూపం వేసుకోవటం వల్ల. అయితే నేను వర్షాకాలంలో అయితే ఎక్కువ ధూపం వేయటానికైతే చూస్తానండి. మ్యాక్సిమం ధూపం ప్రతిరోజు అయితే వేస్తుంటాము. ధూపం అంటే నా దగ్గర చిన్న చిన్నవి ఇలాంటివి ధూప్ స్టిక్స్ ఉంటాయండి. అవైతే నేను తీసుకొచ్చేసి అయితే వెలిగించి అన్ని రూముల్లోకి అయితే ఇలా చూపిస్తాను. ఇలా అన్ని రూముల్లో చూపించడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి. నెగిటివ్ వైబ్రేషన్ ఏమన్నా ఉంటే పోయి మనకి ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి సువాసన కూడా ఉంటుంది. ఇంకా ఇలాగే అన్ని రూముల్లో అయితే చూపించాక ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా అది మనకి ఇల్లంతా అయితే వస్తుంది. నేనైతే ఇంకా డోర్లు అయితే వేస్తానండి. ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా తర్వాత కొంతసేపు ఉన్నాకైతే డోర్లు ఓపెన్ చేసాం అనుకోండి, చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది. ఇంకా నేను ఈరోజైతే పూజ అయితే ఇదిగోండి ఇలా చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. మా పూజ గది ఎలా ఉంది. పూజ చేసుకున్నాక ఈ పూలన్నీ మరుసటి రోజు తీసేయాలి అంటారు. అయితే మనం తీసేశాక మంచిగా ఉన్నాయి అనుకోండి పువ్వులు, అయితే నేనేం చేస్తాను అంటే చూపిస్తున్నాను ఇక్కడ. నా దగ్గర ఇలాగా ఒక చిన్న ఉర్లి అయితే ఉందండి. మనం ఇది ఇలా డెకరేషన్ చేసుకోవటానికి అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ పువ్వులు అయితే మనకు అసలు 2-3 రోజులున్నా అసలు వాడిపోవండి. అలాగని తీయకుండా అలా ఉంచకూడదు అంటారు కదా. మనమైతే పువ్వులు అక్కడి నుంచి దేవుడి పటాల నుంచి తీసాక మనం ఇలా అలంకరణకైతే వాడుకోవచ్చండి. మనకి ఇలాగా అలంకరించుకొని అయితే టీపైల మీద కానీ అలాగా ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇలా కొన్ని రోజులు ఉంచుకున్నాక బాగా కొంచెం పాడైనాకైతే ఇవే నీళ్ళతోటైతే మనం మొక్కలకి అలాగా వేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేస్తాను. వాడిపోవండి మనకి పువ్వులు కొన్ని అయితే. ఇంకా నేనైతే ఇలాగ చేస్తానన్నమాట. ఇంకా మీకైతే ఈ ఐడియా ఎలా అనిపించిందండి? మీకు కనుక నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడైతే మేము అంతకుముందు ఒకసారి చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి, స్వర్ణగిరి వెళ్ళామని. అదే రోజైతే యాదగిరి కూడా వెళ్ళామండి. యాదగిరి, స్వర్ణగిరి అయితే దగ్గరే ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళామండి. అయితే ఇంకా యాదగిరి అయితే మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ అయితే వెళ్ళాము. చిన్న షార్ట్ అయితే అంతకుముందు ఒక పోస్ట్ చేశానండి నేను. ఇంకా ఈ వీడియో అయితే ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వీడియో తయారు చేసి అయితే పెట్టుకున్నాను కానీ పోస్ట్ చేయటానికైతే అసలు కుదరట్లేదండి. అయితే ఇంకా ఈరోజు ఈ వీడియో కూడా ఈ ఫ్రైడే వీడియోలో అయితే కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే ఇది యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంటుందండి. ఇలా స్టెప్స్ అలాగా వచ్చేసి చాలా అందంగా అయితే ఉంది ఇక్కడ. ఇంకా ముందు నుంచే వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఇదంతా తీసామండి. గుడికి వెళ్ళే ముందు ఇదంతా చాలా అందంగా అనిపించింది. అందుకని ఇక్కడ వీడియోస్ అయితే కొన్ని తీసాను.
మనకి ఈ ప్లేస్‌ని అయితే కొంతమంది యాదాద్రి అని పిలుస్తున్నారు. కొంతమంది యాదగిరిగుట్ట అని కూడా అంటున్నారండి. మనకి ఏది పిలిచినా ఒకటే అండి. ఇక్కడ గుడైతే మాత్రం చాలా బాగా కట్టారండి. మేము అంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు ఒక 15 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము మా పిల్లలు చిన్నప్పుడు. ఇంకా తర్వాత మళ్ళీ మేము లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళామండి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయితే వెళ్ళాము. అంతకుముందు అయితే వీడియోస్ ఏం తీయలేదులెండి. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే ఇలాగా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నేను మా వారైతే ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా గుళ్ళో అయితే వీడియోస్ తీయకూడదు కదండీ. నేను ఇంకా అక్కడైతే వీడియోస్ ఏం తీయలేదు. ఇక్కడ బయటకొచ్చాకైతే కొన్ని ఫొటోసు, వీడియోస్ అయితే తీసుకున్నాము. మేము 15 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే చాలా చిన్నగా ఉండేదండి గుడి. అయితే లోపలికి అలా వెళ్ళేవాళ్ళము గర్భగుడి. బయటైతే పెద్దగానే ఉండేది. లోపలికైతే ఇలాగా చిన్నగా ఉండేది. ఇలా దూరి వెళ్ళాలి అట్లా ఉండేది. ఇప్పుడైతే చాలా బాగా కట్టారండి. అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాకైతే ఇక్కడ అభిషేకం లడ్డు అని ఉంటుందండి. చాలా బాగా ఉంటుంది టేస్టు. మేమైతే ఇంకా ఇక్కడ అభిషేకం లడ్డు అయితే తీసుకొని అయితే మేము ఇంకా బయలుదేరామండి. కొన్ని ఫొటోస్ కూడా ఇట్లాగా దిగాము. అభిషేకం లడ్డు అయితే 150 రూపీస్ ఉంటుందండి. చాలా పెద్దగా అయితే ఉంటుంది. బాగుంది టేస్ట్ కూడా. ఇక్కడ చుట్టూ ప్రాంగణము ఇదంతా చాలా బాగుందండి. క్యూ లైన్‌లో కూడా ఇక్కడ మనం తడవకుండా వర్షాలు పడినా కూడా అక్కడ అలా కట్టారు. చాలా బాగా అనిపించింది. ఇంకా వచ్చే దారిలో అయితే ఇక్కడ వ్యూ వాటరు ఇదంతా ఉన్నాయి. బాగుందని చెప్పి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మేము కొంచెం ఫుడ్ అయితే వండుకొని అక్కడ తినేసాము. ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళాము. ఇంకా తిన్నాక అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని అయితే ఒక అరగంట అట్లాగా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్వర్ణగిరికి అయితే వచ్చామండి. స్వర్ణగిరి మాత్రం ఎప్పుడైనా సరే మీరు వెళ్ళాలంటే మాత్రం నైట్ వరకు అయితే వెళ్ళండి. అంటే మార్నింగు యాదగిరిగుట్ట వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత 5కి 4కి అలాగా ఇక్కడికి వచ్చామనుకోండి. అంతా స్వామి దర్శనం అంతా అయ్యాక ఇక్కడికి వచ్చాక మనకి విష్ణుమూర్తిని చూడటానికైతే ఇక్కడ చాలా బాగుంటుందండి. వాటర్లో అయితే మేమంతా 5కి అట్లా వచ్చాము. 4, 5కి అట్లా వచ్చాము. దర్శనం అంతా అయ్యాక 6 వరకు అయితే ఇక్కడ వెయిట్ చేసామండి. మనకి 6, 6:30కి అయితే ఇక్కడ లైటింగ్స్ అంతా వేసేసి ఇలా వాటర్ ఫాల్స్ ఇవన్నీ పెడతారండి. చాలా బాగా అనిపిస్తుంది. మనకి స్వర్ణగిరి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా సాయంకాలం అయితే వెళ్ళండి. మనకి ఎటు చూసినా చాలా అసలు లైటింగ్స్ తోటి చాలా బాగా అందంగా అనిపిస్తుంది. గుడైతే మాత్రం లోపల స్వామివారు కూడా మంచిగా అనిపిస్తారండి. చాలా బాగుంటుంది. ఇది గుడైతే చాలా పెద్దగా ఉందండి అసలు. గుడైతే మాత్రం అసలు వదిలిపెట్టి రాబుద్ది కావట్లేదండి గుడైతే. మాకు అంత బాగా నచ్చింది. ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అలాగే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చాలా ఉందండి చూడటానికి. మేము కొంతవరకే చూసేసి అయితే వచ్చాము. మీలో ఎవరైనా ఈ టెంపుల్ చూడకపోతే మాత్రం వెళ్ళటానికైతే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. నా ఐడియా కూడా ఎలా ఉందో చెప్పండి.